వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. హాలియా మున్సిపాలిటీలో ఓటమి భయంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని, అమెరికాలో ఉన్న వారి ఓట్లను సైతం ఇతర వ్యక్తులకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంగ ఓట్లను వేయించుకుంటున్నారని ఇదే విధమైన హాలియాలో మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే నోముల భరత్ కుమార్. హాలియా మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు 13వ పోలింగ్ బూత్లో వీరమల్ల నిఖిల్, వెంకటేశ్వర్లు, జ్యోతి అనే వ్యక్తులు ప్రస్తుతం అమెరికాలో నివాసం ఉంటున్నారు. వారు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో పాల్గొన్నందుకు రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ల పేర్లు చెప్పి ఇతర వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించుకోవడం జరిగిందని, ఇది అన్యాయం, అక్రమం, ఇది ప్రజాస్వామ్య పూర్తికి విరుద్ధమని తెలియజేశారు. ఈరోజు హాలియా మున్సిపాలిటీ ఎలక్షన్ సందర్భంగా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ఈ వాతావరణంలో కావాలని ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఓటమి భయంతో నిన్న రాత్రి నుంచి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ పడితే అక్కడ ఇబ్బంది పెడుతూ ఎంత ఎదిరించినా కానీ మా వాళ్ళందరూ ధైర్యంగా నిల్చొని ఈరోజు ప్రశాంతంగా మధ్యాహ్నం వరకు జరిగిన తర్వాత ఇప్పుడు హాలియా మున్సిపాలిటీలోని 7వ వార్డు పోలింగ్ స్టేషన్ 13వ నెంబర్లో దాదాపు ఒక 3 ఓట్లు వీరమల్ల నిఖిల్, వీరమల్ల వెంకటేశ్వర్లు, వీరమల్ల జ్యోతి, ఈ 3 ఓట్లకు సంబంధించి పక్కాగా వీళ్ళు అమెరికాలో ఉన్న వాస్తవం మా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దగ్గరుండి వాళ్ళు ఇక్కడికి వాళ్ళని తీసుకొచ్చి వేరే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ ప్లేస్లో వాళ్ళని ఓటేయడం జరిగింది. దీనికి సంబంధించి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఆరో గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు లంచ్ సమయంలో బయటికి వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదైనా సీసీ ఫుటేజ్ చూసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకోవడం పాటు ఆ ఓటు ఇంపర్సనేషన్ చేశారు కాబట్టి చట్టరీత్యా వాళ్ళ మీద కేసులు కూడా పెడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దయచేసి ఒకటే మేము కాంగ్రెస్ నాయకులకు తెలియజేసుకున్నాం, నిజాయితీగా నిష్పక్షపాతంగా జరుగుతున్నటువంటి ఈ ఎలక్షన్లో కావాలని ఒక గొడవ రేపే విధంగా ఇట్లాంటి చిల్లర మానుకోండి. ఇది జరుగుతున్నటువంటి ఎలక్షన్ ప్రక్రియకే పెద్ద సిగ్గుచేటు. అందుకని దయచేసి నిజాయితీగా ప్రజల్లో కొట్లాడదాం. ఇట్లాంటి చిల్లర చర్యలకి ఎక్కడ కూడా పాల్పడద్దు. అంతా సజావుగా సాగుతుంది, అంతే సజావుగా సాగనిద్దామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా.